అందరికీ శుభోదయం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తరగతి వేమన రచించిన పద్యంతో ప్రారంభిద్దాం. మాటలాడవచ్చు మనసు తెల్వగలేడు, తెలుపవచ్చు దన్ను తెలియలేడు. సుడియంబట్టవచ్చు సురుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమా. ఇంతకుముందు తరగతిలో 9వ తరగతి నూతన పాఠ్యపుస్తకం నుండి మాట మహిమ అనే పాఠంలోని 11 పద్యాల వరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు 12వ పద్యం నుండి చెప్పుకుందాం. నోట మాటాడుచు నుదుటి తోడను వెకిరించు, కలను రంగరించుకొనియే. క్రిందుగా గిల్లి పైకి జ్వలబాడిన, వచించుట వంట జీర్ణించుకొనియే. చచ్చువాడి కనుల గృచి వేలులు చూచు, కఠిన సరియకు దాల్చే కంకణంబు. గాలి మూటలు గట్టి గోల పట్టించి, గోతులు త్రవ్వు పని వెన్న తోడనేర్చే. ఊరకుండ కథనలేల సారెపైన, సృష్టికర్త కులాలుడై చేసే పెద్ద. లోక భాండము ముయగా మూకుడొకటి, చేయమరచెను అక్కడే చేటువచ్చు. నోట మాటాడుచు నుదుటి తోడను వెకిరించు, కలను రంగరించుకొనియే. క్రిందుగా గిల్లి పైకి జొలబాడి, వచించుట వంట జీర్ణించుకొనియే. చచ్చువాడి కనుల గృచి వేలులు చూచు, కఠిన చర్యకు దాల్చే కంకణంబు. గాలి మూటలు గట్టి గోల పట్టించి, గోతులు త్రవ్వు పని వెన్న తోడనేర్చే. ఊరకుండగా తనలేల సారెపైన, సృష్టికర్త కులాలుడై చేసే పెద్ద. లోక భాండము ముయగా ముకుడొకటి, చేయమరచెను అక్కడే చేటువచ్చు. ప్రతిపదార్థం నోట మాటాడుచు. నోట మాటాడుచు అంటే నోటితో మాట్లాడుతూ. నుదిటి తోడను, నుదిటి తోడను అంటే నొసలుతో. వెక్కిరించు కలను, వెక్కిరించు కలను అంటే వెక్కిరించే కలను. రంగరించుకొనియే, రంగరించుకొనియే అంటే కలుపుకొనును. క్రిందుగా గిల్లి అంటే పృష్ఠం కింద గిల్లి అంటే పక్కవారిని బాధ పెట్టి. పైకిని జొలబాడి, పైకిని జోలపాడి అంటే మళ్ళీ ఓదార్చి. వంచించుట, వంచించుట అంటే మోసగించుట. వంట జీర్ణించుకొనియే, వంట జీర్ణించుకొనియే అంటే వంట బట్టించుకుంటారు. చచ్చువాడి కనుల గృచ్చి, చచ్చువాడి కనుల గృచ్చి అంటే పదునైన కళ్ళలో పరికిస్తూ. వేలులు చూచు, వేలులు చూచు అంటే సమయం చూసి. కఠిన చర్యకు, కఠిన చర్యకు అంటే హీనమైన పనులు చేయడానికి. దాల్చే కంకణంబు, దాల్చే కంకణంబు అంటే కంకణం కట్టుకొని ఉంటారు. గాలి మూటలు గట్టి, గాలి మూటలు గట్టి అంటే కొందరైతే మాటల మూటలతో గోల పట్టించి, గోల పట్టించి అంటే గోల చేసి. గోతులు త్రవ్వు పని, గోతులు త్రవ్వు పని అంటే మోసం చేయడం వారికి. వెన్నతోడ నేర్చే, వెన్నతోడ నేర్చే అంటే వెన్నతో పెట్టిన విద్య. మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఊరకుండక, ఊరక ప్లస్ ఉండక అంటే ఊరుకోకుండా. తనలేల సారెపైన, తనలేల సారెపైన అంటే తనలేలతో. సృష్టికర్త, సృష్టికర్త అంటే బ్రహ్మ.
కులాలుడై కులాలుడై అంటే కుమ్మరి అయి పెద్దలోక భాండము పెద్దలోక భాండం అంటే ఒక పెద్ద కుండను మాయగా చేసే మాయగా చేసే అంటే మాయగా చేశాడు. మూకుడొక్కటి మూకుడొకటి మూకుడు ప్లస్ ఒకటి అంటే మూతను ఒకదానిని చేయమరచెను చేయమరచెను అంటే చేయడం మరచిపోయాడు. అక్కడే చేటు వచ్చే అక్కడే చేటు వచ్చే అంటే అందువల్లనే అసలు అసలు చేటు వచ్చింది అందువల్లనే అసలు చేటు వచ్చింది. భావం లోకంలో కొందరు నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే కళా ప్రవీణులుంటారు. ప్రక్కన వారిని కావాలని బాధపెట్టి మళ్ళీ ఓదార్చే విపరీత స్వభావాన్ని వంట బట్టించుకుని ఉంటారు. పదునైన కళ్ళలో పరికిస్తూ ఇటువంటి హీనమైన పనులు చేయడానికైనా కంకణం కట్టుకుని ఉంటారు. కొందరైతే మాటలతో గోల చేసి గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు. అంటే మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని ఈ పద్యం తెలుపుతుంది. తరువాత పద్యం కర్మజాలకలో గొట్టు కాస్త బయటపడినదా లేదు వేరు వ్యాపనము ప్రజకు జీతభత్యాలు లేకున్న చిత్తశుద్ధి చెడని ఉద్యోగులై సేవ చేయుచుండ్రు. కర్మజాలకలో గుట్టు కాస్త బయటపడినదా లేదు వేరు వ్యాపనము ప్రజకు జీతభత్యాలు లేకున్న చిత్తశుద్ధి చెడని ఉద్యోగులై సేవ చేయుచుండ్రు. కర్మజాలక కర్మజాలక అంటే కర్మకాలి లోగుట్టు కాస్త బయటపడినదా రహస్యం ఏదైనా బయటపడిందో లేదు లేదు అంటే లేని ఎడలా వ్యాపనము వ్యాపనము అంటే వ్యాపకం అంటే పని ప్రజకు ప్రజలకు జీతభత్యాలు లేకున్నా జీతభత్యాలు లేకున్నా అంటే జీతభత్యాలు లేకపోయినా చిత్తశుద్ధి చెడని అంటే పవిత్రమైన మనసు చెడకుండా ఉద్యోగులై అంటే ఉద్యోగస్తులై సేవ చేయుచుండ్రు అంటే సేవ చేస్తారు. భావం కర్మకాలి ఏ మనిషి గురించిన రహస్యం ఏదైనా బయటపడిందో ఈ ప్రజలు ఎంతో చిత్తశుద్ధి అంకిత భావం కలిగిన ఉద్యోగుల్లా పనిచేసి చిలువలు పలువలు చేసి ప్రసారం చేసే సేవను ప్రదర్శిస్తారు. ఇతరుల రహస్యాలను అందరితో చాటింపు వేసే సేవను బహుబాగా చేస్తారు. అంటే మనకు సంబంధించిన రహస్యాలను నలుగురికి చెప్పేవారితో జాగరూకులై ఉండాలి. చివరి పద్యం మంచికిని లేదు పవమాన మానసముల చలగదా వేగముఖ గృహఛిద్రమైన ఎన్ని రెక్కల నెగయునో ఏమోగాని పెదవి దాటినదా ఇంకా పృథివీ దాటు. మంచికిని లేదు పవమాన మానసముల చలగదా వేగముఖ గృహఛిద్రమైన ఎన్ని రెక్కల నెగయునో ఏమోగాని పెదవి దాటినదా ఇంకా పృథివీ దాటు. మంచికిని లేదు అంటే మంచి మాటలకు లేదు. పవమాన మానసములు అంటే వాయువు మనస్సు కన్నా వేగంగా చలగదా అంటే విజృంభిస్తుంది. ఒక గృహ ఛిద్రము ప్లస్ అయినా అంటే ఇంటిలోని ఈతి బాధలు ఎన్ని రెక్కలను అంటే ఎన్ని విధాలుగానో ఎగయునో అంటే పైకి తెలియుట
ఏమో గాని పెదవి దాటినదా, పెదవి దాటి బయటకు వస్తే ఇంకా పృథివీ దాటు, ఇంకా పృథివీ దాటు, ఇంకా పృథివీ దాటు అంటే ఇంకా భూమినంతా పాకిపోవును. భావం: ఇంట్లో వారు కనుక చెప్పుడు మాటలను వినకపోతే వాయువు కంటే వేగంగా ఆ వార్తను రెక్కలు కట్టుకొని మరి ప్రచారం చేస్తారు. అదే మంచి వార్తను ప్రచారం చేయరు. కనుక ఏదైనా ఒక మాట పెదవి దాటి బయటికి వచ్చిందో అది ఈ భూగోళాన్ని దాటుతుంది, అంటే ప్రపంచం మొత్తం చుట్టి వస్తుంది. కనుక మాటను మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మాట మహిమ తెలిసి ఉండాలి. మాట మహిమ తెలిసి ఉండాలి. ఈ పాఠం చివర పద్య మధురిమ నుండి ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి సుభాషితముల నుండి గ్రహించబడింది. మకర సుఖాంతరస్థమగు మణికమున్ బెకలింపవచ్చు, బాయక చలదూర్మిక నికరమైన మహోదధి దాటవచ్చు, మస్తకమునన్ బోవుదండవలే సర్పమునైన ధరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తముందెల్ప నసాధ్యమేరికిన్, మకర ముఖాంతరస్థమగు మణికమున్ బికిలింపవచ్చున్, బాయక చలదూర్మిక నికరమైన మహోదధి దాటవచ్చు, మస్తకమునన్ బోవుదండవలే సర్పమునైన ధరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తమున్ దెల్పన సాధ్యమేరికిన్. భావం: మొసలి కోరల మధ్యనున్న ముత్యాన్ని ప్రయత్నించి బయటకు తీయవచ్చును, పెద్ద అలలు గల అపారమైన సముద్రాన్ని అయినా దాటవచ్చును, కోపంతో బుసకొట్టే విషసర్పాన్ని పూలదండ వలె తలపై ధరింపవచ్చును, కానీ మూర్ఖుని మనసును సమాధాన పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.